బుధవారం నల్గొండ మండలం జి చెన్నారం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపాధి పని ప్రదేశాన్ని సందర్శించి ఉపాధి కూలీల స్థితిగతులను అధ్యయనం చేయడం జరిగింది. అనంతరం సంఘం సభ్యత్వాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ మాట్లాడారు. బుధవారం నల్గొండ మండలం జి చెన్నారం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపాధి పని ప్రదేశాన్ని సందర్శించి ఉపాధి కూలీల స్థితిగతులను అధ్యయనం చేయడం జరిగింది. అనంతరం సంఘం సభ్యత్వాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు రోజు కూలి పెరిగిన ధరలకు అనుగుణంగా 800 రూపాయలు ఇవ్వాలని, 2 పూటల ఫోటో క్యాప్చర్ విధానాన్ని తొలగించాలని, పనిముట్లు సరఫరా చేయాలని, ఉపాధి పని ప్రదేశంలో ప్రమాదం సంభవించితే 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలని, ప్రతి ఉపాధి కూలీకి జాబ్ కార్డు ఇవ్వాలని, ప్రతి వారం కూలీ డబ్బులు ఇచ్చేలా సంబంధిత అధికారులు చూడాలని ఆమె డిమాండ్ చేశారు. మండలంలోని పలు గ్రామాలలో పనులు నిర్వహిస్తున్న ఉపాధి కూలీలకు నెల రోజులు గడుస్తున్న కూలీ డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అందులో భాగంగా గత సంవత్సరానికి సంబంధించి 2023-24 సంవత్సరాలకు సంబంధించిన పెండింగ్ కూలీ డబ్బులు మరియు వారి గ్రామంలోని డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కట్ట అంజయ్య, ఉప్పొన్నుతల యాదయ్య, ఎం సత్తయ్య, శోభారాణి, వినోదమ్మ, భారతమ్మ తదితరులు పాల్గొన్నారు.